కీర్తన ధ్యానంలో 27వ కీర్తనలో నన్ను బాగా సంధించిన నేను ఏమైతే 7వ కీర్తన 2, 3, 4 వచనాలు ప్రయత్నం చేద్దాం. ప్రభు నడిపించినంత వరకు. ఓకే. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. దావీదు మీదకి భారీ ప్లానే జరిగింది కదండి. చాలాసార్లు మనం లేపేద్దాం, అడ్రస్ లేకుండా లేపేద్దామని సౌలు మంచి వేగుల వారిని భారీగా ఏర్పాటు చేశాడు. కానీ వారు ఐదర్ లైవ్ ఆర్ డెడ్ అంటారు కదండి. బ్రతికినా చంపేసినా ₹1,00,00,000 అంటారు కదా. నక్సలైట్ల విషయంలో కొంతమంది తల మీద ఏదో ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా, నజరానా పెడతారు, ప్రకటిస్తారు. అలాగా దావీదు గురించి నజరానా ప్రకటించాడు సౌలు. బ్రతికినా చంపేసిన బాడీని మాత్రం తీసుకొచ్చారంటే సో మీకు ఎంత అని బహుశా చెప్పుంటాడు. ఇక్కడ శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకి వచ్చిన, నన్ను బాధించి శత్రులు నా మీదకి వచ్చినప్పుడు వారు ఏమయ్యారట, తొట్టిలు పడిపోయారట. చంపడానికి వచ్చి కాలు జారి పడిపోతే దావీదు లేపి, ఓరు నాయన ఎందుకు వచ్చారా అంటే, మిమ్మల్ని చంపేటకు వచ్చామండి అంటే, సరే మనుషులు కావాలా, తాగేసి వెళ్ళిపోతారా, మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోతామండి. ఎన్నిసార్లు ఇలాగా. ఎంత కృప కలిగిన దేవుడో. రైట్. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దావీదు గురించి ఒక స్టేట్మెంట్. దావీదు పోయిన చోట్లెల్లా తనకు విజయమే కలిగిందట అండి. ఏమండి, ఇంకా ఎంత ఆశ్చర్యం అంటే, ఒక రోజున దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. వసంతకాలంలో రాజులు వసంతకాలంలో యుద్ధాలు చేస్తారు, కానీ దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. తన పెద్ద సైనికుడైన యోవాబుని కొంతమంది సైనికులు పంపించాడు రబ్బా మీదకి. యుద్ధం జరిగింది, ఈయన మాత్రం యెరూషలేములోనే ఉండిపోయాడు, ఇంట్లో ఉండిపోయాడు. ఈయన వెళ్ళలేదు. కానీ అక్కడ ఏం జరిగిందంట, విజయమే. దావీదు వెళ్ళకపోయినా దావీదు అనౌన్స్ చేసి ప్రకటించి పంపించిన యుద్ధంలో కూడా దేవుడు విజయమే ఇచ్చాడు. దావీదుకి దేవుడు అలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు అనుకుంటాను నేను. వేర్ ఎవర్ యు గో, ఒక సర్టిఫికేట్ అనమాట. మొదట్లో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, లేకపోతే నీ పరిధిలో నువ్వు రాజుగా ఉండే ఎక్కడికి వెళ్ళినా విజయమే అని సైన్ చేసేసాడు. కనుక యాక్చువల్గా ఆ రోజు ఏం జరగాలి, రబ్బా మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరగాలి, ఈయన వెళ్ళలేదు, ఈయన ఇంటి దగ్గర ఉండిపోయి చూడరాని దృశ్యం కళ్ళు గాంచి ఎంతో చేటు తెచ్చిపెట్టుకున్నాడు. అయినా అక్కడ ఏం జరిగింది, విజయమే. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, మనము నమ్మదగిన వారం కాకపోయినా ఆయన మన పట్ల నమ్మదగిన వాడే. ఆయన ఒకసారి ప్రామిస్ చేస్తే భూమి తలకిందులు అయిపోయినా ఆ మాటను వెనక్కి తీసుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అట్లాంటి గొప్ప దేవుడు మనం దేవునిగా కలిగి ఉన్నాం. ఏమండి, మనం మంచి వాళ్ళమని, నువ్వు మంచి చేస్తే మేలు, కీడు చేస్తే చెడు అని అంటలే. ఒకసారి ప్రామిస్ చేశాడంటే అది కన్ఫాము, పర్మనెంట్ అంతే. ఆ తర్వాత మనం సిగ్గుపడాలి. దావీదు అంతో సిగ్గుపడ్డాడు. అయ్యో బుద్ధిహీనంగా ప్రవర్తించాను, బుద్ధిమాలను పనిచేశానని ఆయన వెక్కి ఏడ్చాడు. ఎంత సిగ్గుపడ్డాడో తర్వాత మనం చూస్తాం. రైట్. ఇక్కడ అంటున్నాడు కదా, ఇంకా 4వ వచనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. ఈ మాట మనం ఈరోజు ధ్యానం చేయాలి. దేవుని దగ్గర వరం అడిగాడట అండి. దావీదు వరం అడిగాడట. మనము అడుగుతాం వరం. ఇప్పుడు నేను ఉన్న పాటున మీరు దేవుని అడిగే వరాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తాను చెప్పండి. నీకేం వరం కావాలి అని దేవుడు అడిగితే ఆల్రెడీ అడిగేసి ఉంటావు కదా, నువ్వు కూడా అడిగేసి ఉంటావు, ప్రభు ఈ ఒక్కటి చేసి పెట్టు, ప్రభు ఈ ఒక్కటి చేసి, ఈ ఒక్కటి చేసి పెట్టు ప్రభు, సరిపోద్ది అంటావు. అది ఖచ్చితంగా దావీదు వరం అడిగిన వరం లాంటిది కాకపోవచ్చు. ఏమండి, దావీదు అడిగిన వరం అద్భుతం. ఏమండి, ఏమడుగుతున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. అడిగిన వరాన్ని మనం చాలాసార్లు దేవుని అడుగుతాము, మర్చిపోతాం. మీ ఇద్దరికంటే అందగాళ్ళు ఎవరు లేరులేరా, అర్థం తెచ్చేసుకున్నారు పిల్లలు. పౌడర్ నాకు దువ్వును కూడా నేను కూడా దూక్కుని లైవ్లోకి వద్దాను. రైట్. సో అడిగి ఏం చేస్తాడంటే దాన్ని వెతుకుతున్నాడు. ఇంకా ఎక్కడ. ఏమంటే మనం కూడా చాలాసార్లు దేవుని వరం అడుగుతాం, కానీ దేవుడేమో ఓరికి గుర్తుంచుకున్నాడు. ఎందుకంటే ఆయన మర్చిపోయేవాడు కాదు.
దేవునికి ఒక్క విషయంలో మరుపు ఉంది, ఇంక దేనికి మరుపు ఉండదు. దేంట్లో మరుపు ఉంది? మన పాపముల విషయంలో మరుపు ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించి అంటే డిలీట్, అంతే. ఇక మళ్ళీ నువ్వు తిరగదోడిన ఒకవేళ మన ఫోన్లో ఏదైనా డిలీట్ చేస్తే తర్వాత మళ్ళీ అడగవచ్చు, ఇంకోసారి అడుగుతుంది, మీరు మొన్న డిలీట్ చేశారు కదా దాన్ని తీసేయమంటారా అని మళ్ళీ మనల్ని అడుగుతుంది. ఇక ప్రభు దగ్గరికి వెళ్తే వన్స్ డిలీట్ అంతే. ఆయన ఎప్పటికీ మన పాపములు జ్ఞాపకం చేసుకోడట. కనుక మనం ఏం చేసుకుంటామంటే మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాం, కృతజ్ఞాస్తులు, అయ్యా ఇలాంటోడిని ఎంత కృపనిచ్చావు అని మెండుగా ప్రభును స్తుతిస్తాం. రైట్. కనుక అడుగుతున్నాడు, అడిగి ఏం చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. అడిగేది దొరికేటంత వరకు వెతుకుతున్నాడు. ఇంతగా అద్భుతమైన ఆ వాగ్దానం, ఆ వరం ఏంటంటేనంట, చూద్దాం. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. దేవునికి స్తోత్రం. ఇంతగా దావీదు కోరుకున్న వరం ఏంటంట, నీ ప్రసన్నతను చూడాలయ్యా. ఏంటది మనమేమనుకుంటాము, మనమేం కోరుతాం, టోటల్ ఎగనెస్ట్ కదండి. ఎప్పుడు ఇలాంటి కోరను, నీ ప్రసన్నత ఉంటే చాలయ్యా అంటామా. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఇంకా ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఏంటంట, ఆలయంలో ఏం చేయాలనుకున్నాడు ఆయన దావీదు, ధ్యానించాలనుకున్నాడు. నీ ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏంటంట, నా జీవితకాలం ఎల్లా ఆయన మందిరంలో నివసించాలని కోరుతున్నాను. పాపం ఈ కోరిక నెరవేరిందండి దావీదుకి. నెరవేరింది అని ఆ సహోదరు అంటుంది. నేను అంటాను నెరవేరలేదు అంటున్నాను. ఎందుకు? మరలా చదువుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. జీవితకాలం అంతా దావీదు దేవుని మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాడు. నేను అంటాను నెరవేరలేదని. మీరేమంటారు? నెరవేరిందా నెరవేరలేదా? ఎలా నెరవేరింది? మందిరంలో ఉన్నాడా? ఆయన కాదు మందిరం, ఆయన మందిరం కాదు. మందిరం కట్టాలనుకున్నాడు కదండి. మందిరం కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు కదండి. మనం ఒకసారి సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్తే ఆయన చక్కటి ఇల్లు ఉన్నాయండి. అద్భుతమైన సరంబి వేసిన వెల్ రూఫ్డ్ హౌస్ కట్టుకున్నాడు దావీదు. కట్టుకుని అంటాడు కదా, ఒకసారి ప్రవక్తను పిలిచి, నాతాను పిలిచి, అయ్యగారు, నాతాను గారు, నాకు ఒక కోరిక కలిగింది. సాయంకాలం అంటాడు, నాకు కోరిక కలిగింది, దేవునికి ఒక మందిరం కట్టేద్దామని. ఆయన పర్ణశాల అంటే టెంట్లో ఉంటున్నాడు, దేవుడు టెంట్లో నివాసం ఉంటున్నాడు. అలా కాకుండా ఒక మందిరం కట్టేసేయాలి, దేవునికి ఒక మందిరం కట్టేసేయాలి అని నాకు కోరిక కలిగిందంటే ఆ నాతాను, ఆ ప్రవక్త సంబరపడిపోయి దావీదు, అయ్యా రాజా, మీకు ఎంత మంచి ఆలోచన వచ్చింది, గో హెడ్, చెయ్యండి అలాగా అనేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి బహుశా నాతాను మోకరించి ఇక అదే పనిగా స్తుతిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అయ్యా, నువ్వు సామాన్యుడు కాదు. నిజంగా నువ్వు ఒక రాజును ఎన్నుకున్నావు, సౌలు కాదని దావీదుని ఎన్నుకోవటంలో నిజంగా ఎంత గొప్ప ప్లాన్ ఉందయ్యా. దావీదు తన హృదయము నీ హృదయము ఒకటే, కనుకనే దావీదు నువ్వు ఎన్నుకున్నావు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీకు మందిరం కట్టేస్తాను అంటున్నాడు. శబాష్ ప్రభువా, నీకు స్తోత్రం అంటే ఆగా, నువ్వే కాదు, నేను సంతోషిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. కానీ దావీదు కట్టకూడదు. మందిరం ఎవరు కట్టకూడదు? దావీదు కట్టొద్దు. ఆయన వెన్నులోంచి కొడుకు వస్తాడు, ఆయన చేత కట్టేద్దాం, ఆయన మాత్రం కట్టకూడదు. కానీ దావీదు గురించి ఆ రోజు ప్రభు అన్న మాట చూస్తే చాలా సంతోషపడిపోయాడు. ఎవరిని అడిగాను మందిరం కట్టమని? అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వాళ్ళని అడిగానా? ఒక ఏంటది మందసం, అక్కడ నివసించాను, డేరాల్లో ఉంటున్నాను, నేను మందిరం కట్టమని అడగలేదే, కానీ ఎవరికి ఆలోచన రాలేదే. కానీ నా సేవకుడైనా దావీదుకి వచ్చింది అంటూ నా దావీదుకి వెళ్ళి మాటలు చెప్పన్నాడు. ఏం చెప్పమన్నాడు ఏమండి? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట మనం ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఆయన అంటాడు, నీ మటుకు నీ సంతానం. తల్లి 10వ వచనం చూద్దామా? పోనీ ఇక్కడ చెప్పిన మాటలు నేను ఇందాక చెప్పిన 9వ వచనం చూస్తే, నీవు పోవు చోట్లనెల్లా నెలను నీకు తోడుగా నుండి
నీ శత్రులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారి కలుగు పేరు నీకు కలుగు చేస్తున్నాను. నేను అన్నది అదే కదా. ఏంటి? దావీదు వేరెవర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసేవాడు? విజయమే. అది ఎలాగా? దావీదు శ్రమ కాదు, ప్రభువు డిక్లేర్ చేశాడు అంతే. వన్స్ ఈ ప్రామిస్డ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయమేనయ్యా అని చెప్పేశాడు. కనుక ఈ దావీదు టెన్యూర్లో, ఆయన జీవిత కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగిందంట? విజయమే. దేవునికి స్తోత్రం. జయోత్సాహంతో ఊరేగించాడు దావీదుని. కనుక ఆయన అంటున్నాడు కదా, నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఇంకా పైన చూస్తే ఏమంటే, కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. ఎక్కడున్నాడండి దావీదు? ఇంకో దిక్కున అంటాడు, దావీదు అంటాడు, పాడే గొర్రెలను వెంబడించడం మానిపించి అంటాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? పాడి గొర్రెలు ఉంటాయి కదండి, పాలు ఇచ్చే గొర్రెలు, వాటిని తోలుకెళ్తూ నెమ్మదిగా వాటి పిల్లలు మోసుకెళ్తూ అలా చేసేవాడు దావీదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? పాడి గొర్రెలు వెంబడించడం మాన్పించి అంటాడు. ఇక్కడ దేవుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించితిని, నీవు పోవు చోట్లెల్లా. ఇంకా మరి 10వ వచనం, మరి ఇశ్రాయేలు నా జనులు ఇకను కదిలింపబడకుండగా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వం ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులు జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టనీయకున్నట్లుగా చేసి నీ శత్రుల మీదకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయమని ఏమనగా, నేను నీకు సంతానము కలుగు చేయుదును. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తోడై తండ్రినయుందును, అతడు నా కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం అయినట్టుగా అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సంతానము నిత్యము స్థిరపరచబడును అనేను. వెంటనే నిత్యము నీ సింహాసనము స్థిరపరచబడును అనేటప్పటికీ ఏమంటే దావీదు వెళ్ళి అంటాడు కదా. ఈ మాటలన్నీ దావీదు నాతాన్ ద్వారా దావీదుకి చెప్పాడు. దావీదు ఒక్కసారిగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడట? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతే నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుని నా సంతానం కలుగుబో దాని గురించి నీవు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను నీతో ఏమి చెప్పుకుందును? ఏమండి, ఇంకేం చెప్పనయ్యా? నేను అడగకుండగానే దావీదు అడగలే. దావీదు అడిగింది ఏంటంట? దావీదు వరం ఏంటంటే నీ సన్నిధిలో ఉండాలి, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివాసం చేయాలి. ఆయన అంటాడు, అలా కాదు, మందిరం నువ్వు కట్టొద్దులే, నీ కుమారుడు కడతాడు, నీ సింహాసనం అయితే ఎల్లప్పుడూ పర్మనెంట్. ఏమండి, నేను ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, చాలా కాలమైంది ఈ మాటలు ధ్యానం చేసి. ఏమండి, దావీదుని దేవుడు ఎందుకు అంత నీ సింహాసనం పర్మనెంట్ అన్నాడు చెప్పండి? ఆగండి, మిగతా వారు కూడా మాట్లాడాలనేసి. ఎందుకన్నాడు అలాగా? దావీదు ఒక రాజు అంటే, ఇప్పుడు ఒక రాజుతో దేవుడు అంటున్నాడు, నీ సింహాసనం పర్మనెంట్ అయ్యా, నీతో వెళ్ళిపోదు, నీ కుమారుడు. ఈజ్ ఇట్ ఆర్డినరీ ప్రామిస్? సామాన్యమైన వాగ్దానమా? వేల సంవత్సరాల తరబడి నీ సింహాసనమే ఉంటుందంటే అసలు ఆయన ఏమైపోతాడు? అయ్యా ఇంకేం మనవి చేసుకోను, నేను అడగక్కర్లేకుండా సమస్తం ఇచ్చేసావే ఏంటి అంటారు ఇంతగానో? ఏమండి, ఎందుకు అంత గొప్ప ప్రామిస్ చేయాలి? ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంట? నా వైపు చూడాలి. ఆయనకు వచ్చిన దేవుని మందిరం కట్టాలని. దేవునికి స్తోత్రం. ఎందుకంట దేవునికి మందిరం కట్టాలనే ఆలోచన దేవుని సంబరపరిచేసిందంటే. ఏమండి, దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నప్పుడు ఎవరికి రాలేదట. దావీదు వెనకాల ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా దేవునికి ఒక మందిరం కట్టాలనే తలంపు రాలేదట.
కనుక దేవుడు ఎక్కడుండేవాడు? గుడారం, టెంట్లో మందస్సం ఉండేదంతే. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవారు, అక్కడికి వెళ్ళి ఆరాధన చేసేవారు, అక్కడ ఆ టెంట్లోనే. కానీ దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఎంత మంచి ఇంట్లో ఉంటున్నానే, ఆ మందిరం లేకపోతే దేవుడు ఆ టెంట్లో ఉండడం ఏంటి, ఆయనకి మందిరం కట్టేద్దాం. ప్రభు సంబరపడిపోయాడండి, ఎంత సంతోషపడిపోయాడో. నాకు ఈ ఆలోచన గురించి ఒక నిమిషం మనం ధ్యానం చేయాలి. ఆయన కోరిక కూడా అదే. నేను ఒక వరం అడుగుతున్నాను, దాన్ని వెతుకుతున్నాను. నీ ప్రసన్నతను చూడాలి, నీ మందిరంలో నా జీవితకాలం ఎల్లా గడపాలి. అది తన ఆలోచన. మందిరం తను నిర్మించాలనుకున్నాడు, కానీ ప్రభు అంటాడు ఇలా కాదు. అయితే ఈరోజు మనం ఒక్క నిమిషం ఆలోచించాల్సిన ఏంటంటే, దావీదు ఎంతకాలం బ్రతికాడండి? తర్వాత నేను అడుగుతాను నేను, రైట్? దావీదు నిండు వృద్ధాప్యం వరకు బ్రతికాడు. ఏమండి? బాగా బాగా ముసలోడు అయిపోయే వరకు, చాలా నిండు వృద్ధాప్యం. అంటే ప్రక్కన ఎవరు పడుకున్నారో తెలియనంత వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అంత వృద్ధాప్యం వరకు బ్రతికాడు. కారణం ఏంటి? అయినా దేవుని మందిరంలో మాత్రం ఉండలే. నేను దాన్ని తక్కువ చేయడానికి నా ఉద్దేశం వేరే ఒకటి ఉంది, అందుకని ప్రయత్నం చేస్తున్నా. దావీదు ఇలాంటి ప్రార్థన చేశాడు. ఏంటంటే, నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండాలయ్యా అన్నాడు. మధ్యలో ఒకసారి దావీదుకు కష్టం వచ్చిందండి. కష్టం వచ్చి ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు, దావీదు కూడా అనుకున్నాడు, ఇక చనిపోతాడండి దావీదు. కష్టం, మరి రోగం అనొచ్చో మరి ఏదో తెలియదు, కానీ ఇంకా మరణానికి దగ్గర అయిపోయాడు. అప్పుడు ప్రార్థన చేశాడు. ఏం చేశాడంట? ఒక ప్రార్థన చూద్దామా? బహుశా అమ్మా ఇది ఆయన మామూలుగా చనిపోవడం గురించి కాదు, ఎంతకాలం బ్రతికాడు అది నీకే ప్రశ్న, నువ్వు వెతికి పెట్టాలి. 71వ కీర్తన ఒకసారి చూద్దామా? డెబ్బై 17-18 నుంచి కొన్ని వచనాలు చదివితే, నేను ఒక ఆర్డర్లో వెళ్తానని అంటలేదు, కానీ విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, ప్రభు ఆత్మకు అప్పగించుకుంటూ. ఏంటంటే 71-17, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. ఏంటంట? దావీదుకున్న భాగ్యం ఏంటంటే, బాల్యం నుంచి నువ్వు నాకు బోధిస్తున్నావు, ఇంతవరకు నేను ఏం చేస్తున్నాను? నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తున్నాను. ఏంటంటే, దావీదుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, దావీదు చేసిన ప్రార్థనలో తనకు కష్టం వచ్చినప్పుడు మరొక భాగంలో ఉంటుంది. కష్టం వచ్చేసింది, ఇక ఆల్మోస్ట్ చచ్చిపోయేటప్పుడు అంటాడు, అంటే అంత కష్టం, నేను చనిపోతే నీకేం ప్రయోజనం చెప్పు? ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, నీకేం ప్రయోజనం? నన్ను పాతాళంలో పెట్టేస్తారు, చేసేస్తారు. అక్కడ నేను స్తుతించగలుగుతానా? నేను స్తుతించలేను. నిన్ను స్తుతిస్తుందా? సజీవులుగా స్తుతించేది. కనుక నువ్వు నన్ను బ్రతికుంచావు అనుకోండి. ఈ మాటలు గమనిస్తున్నారా అందరూ? ఈ రోజుల్లో ఈ మాటలు మనకి ఎంతైనా అవసరం అండి. ఏమంటే, దావీదుకున్న ఉత్తమైన ఏంటది? ఏమడిగాడు? కోరిక, వరం. దావీదుకున్న అడగాలనే వరం ఏంటంటే, నన్ను బ్రతికించు. చచ్చిపోయిన వాళ్ళు ఎలా స్తుతిస్తారయ్యా నిన్ను? పాతాళంలో పడేస్తే ఎవరు నీ సత్యాన్ని గురించి ఎవరికైనా సాక్ష్యం ఇస్తారా? బాల్యం నుంచి నువ్వు నాకు బోధించుకొచ్చావు, బాల్యం నుంచి నాకు బోధిస్తున్నావు. నేను ఇంతవరకు నేనేం చేస్తున్నానంట? నీ సత్యమును గురించి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యం నేను తెలుపుతూనే ఉన్నాను. నీవు నాకు బోధిస్తున్నావు, నేను నీకు తెలుపుతున్నాను, మళ్ళీ ఇతరులకు తెలియజేస్తున్నాను నీ ఆశ్చర్యకార్యాలు. కాబట్టి వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తల నెరిసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడనాడొద్దు. నేను ప్రార్థన ఏంటి? ఎందుకు లాంగ్ లైఫ్ అడుగుతున్నాడు చెప్పండి? తల నెరిసి వృద్ధుని అయిపోయే వరకు నన్ను విడిచిపెట్టకయ్యా. అమ్మ, 2వ రాజులో దొరుకుతుంది నీకు. 2వ రాజులు మొదటి భాగాల్లో దావీదు చనిపోయిన సందర్భాల్లో, అయితే మొదటి రాజులు సమూయేలు తర్వాత ఏంటంట ఎందుకు ఏమడుగుతున్నాడు? నేను వచ్చు తరానికి నీ బాహుబలాన్ని గురించి, నీ శౌర్యాన్ని గురించి చెప్పడానికి నేను తల నెరిసి వృద్ధుండయిండు వరకు నన్ను విడిచిపెట్టకు ప్రభువా. కనుక దావీదు ఎంతకాలం బ్రతికాడు అంటే, నిండు వృద్ధాప్యం వరకు బ్రతికాడండి. కారణం ఏంటి? ఆయన కోరికలు ఎలాంటివి అంటే ఉత్తమమైన కోరికలు. మనం అడుగుతాం, మనం ఎలాంటి కోరికలు కోరతాం? ఏమండి? ఉండాలయ్యా, నేను ఉండాలి,
నా బాధ్యతలు తీర్చుకోవాలి. ఏమండి, ఇంకా మిగతా మన కోరికలన్నీ ఈ భూ సంబంధమైన కోరికలే. కానీ దావీదు ఈ ప్రభువుని రేపే కోరికలు. ఆయనకు ఒక వరం అడుగుతున్నాను. ఆ వరం ఏంటంట? నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూడాలి, నీ మందిరంలో నా జీవితకాలం అంతా గడపాలి. అది ఆయన కోరిక. కనుక నేను అనుకో బహుశా సొలొమోను మందిరము కట్టించేటప్పటికి దావీదు లేడు, కానీ మందిరానికి సంబంధించిన అన్ని వస్తువులు సమకూర్చేశాడండి. మందిరానికి కావాల్సిన ప్రతిదీ కూడా, బంగారం ఏంటి, వెండి ఏంటి, ఆ చెక్కలేంటి, రాళ్ళేంటి, ఏ మెటీరియల్ అయితే కావాలో దానికి అన్నిటికీ సమకూర్చి అప్పుడు నిండు వృద్ధాప్యలో దావీదు చనిపోయాడు. ఆయన కుమారుడైన సొలొమోను దావీదు దర్శనం అంతటిని నెరవేర్చడానికి ఆయన మందిరం కట్టించాడు. సో ఒక పాయింట్ నేను వెళ్ళిపోతున్నా. ఎందుకు దావీదు దేవుని అడిగిన దానికి అంతగా దేవుడు శాశ్వతమైన వాగ్దానాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని మందిరాన్ని కట్టించాలని. నేను ఇప్పుడు ఆయన ప్రార్థన కూడా ఏంటంటే ఒక వరం అడుగుతున్నాను, దాన్ని వెతుకుతున్నాను, నీ మందిరంలో నీ ప్రసన్నత చూడాలి, నీ మందిరంలో ఉండాలని. దావీదు పట్ల ఆ మాట నెరవేర్చబడలేదు. ఏమండి, ఇప్పుడు నేను నాకు ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దావీదు పట్ల నెరవేరని మాట మన పట్ల నెరవేరిందా అని ఆశపడుతున్నాను, అని అడగబోతున్నాను. ఏంటంట? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. కనుక దావీదు జీవితకాలం అంతయు దేవుని మందిరంలో నివాసం ఉండలేదు. ఎవరు ఉండగలుగుతారు? జీవితకాలం దేవుని మందిరంలో ఉండిపోయేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఏమండి, జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండిపోయేవాళ్ళు ఎవరు ఉండగలుగుతారు? ఆయనకు ఆ కోరిక ఉంది. దావీదుకున్న కోరిక అలాంటిది, వరం అది, మందిరంలో ఉండిపోవాలనేసి. కానీ ఇప్పుడు ఆ కోరిక మనకు నెరవేరుతుంది అన్నాను అనుకోండి. ఏమండి, మనకు నెరవేరుతుందా? మనం ఎక్కడుంటున్నాం? మనం ఈ లోకంలో ఉంటున్నాం. నేనైతే దేవుని మందిరంలో ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఏంటంట? మనమే దేవుని మందిరాలు కదా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఏమండి, ఈ ఆలోచన దేవునిది. రాబో దినాల్లో దావీదు విషయంలో దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నీకు ఒక మందిరం కట్టాలి ప్రభువా, ఆ మందిరంలో మీరు నివాసం ఉండాలంటే ప్రభుకు ఎక్కడో వెలిగింది. రాబోయే రోజుల్లో నా ప్రియకుమారుడైన క్రీస్తు నేను లోకాన్ని పంపిస్తాను, ఆయన వచ్చి ఈ లోకం కొరకు తన ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టి చంపేస్తారు, చనిపోయిన తర్వాత తిరిగి లేపిన తర్వాత ఆయన ఆరోహణుడు అయ్యి ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆయన ఆరోహణుడై పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? మనలందరినీ ఏం చేశాడు? మందిరాలుగా చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ నివాసం ఉంటున్నాడు? ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. మనము దేవుని మందిరాలం. ఆ మందిరాల్లో మనం ఉంటున్నాము, పరిశుద్ధాత్మ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇది దావీదుకు వాగ్దానం నెరవేరలేదు కానీ మన పట్ల నెరవేరింది అని నేను అందుకు స్తుతించుతున్నాను. ఆ విషయాన్ని గురించి దావీదుకు నెరవేరలేదు అని అంటున్నాను. ఏమండి, దావీదు తన జీవితకాలం అంతా మందిరంలో గడపలే. కానీ ఎవరు గడుపుతున్నారు చెప్పండి? ఎవరు గడుపుతున్నారు మందిరంలో? నేను కొంతమంది గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఏమీ నిర్భరంగానే ఉన్నారు, అందుకని వాళ్ళ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నా. దావీదు జీవితకాలం అంతా దేవుని మందిరంలో గడపలేదు. మరి ఎవరు గడపగలుగుతున్నారు జీవితకాలం అంతా మందిరంలో? కదండి, మనం అందరము ఎక్కడ ఉంటున్నాం ఇప్పుడు? దేవుని మందిరంలో. ఇది కాదు, ఇది ఆదివారం ఒక్కసారే వచ్చి కొద్దిసేపు ఉండేసి మనం అందరం కలిసి ఆరాధన చేయటానికి సమాజంగా కూడి అంతే. తిరిగి వెళ్ళిపోతున్నామంటే మందిరాలు వచ్చినాయి, మందిరాలు ఏమవుతున్నాయి? వెళ్ళిపోతాయి. మందిరాలు బైక్ మీద వెళ్ళిపోతాయి, కొన్ని మందిరాలు కార్లు వెళ్ళిపోతాయి, కొన్ని మందిరాలు నడుచుకుంటా సెటిల్ అయిపోతారు. రైట్, ఈ మందిరాలన్నీ. కొన్ని మందిరాలు చాలా దూరం నుంచి మంచులో కనీసం టవల్ కూడా కప్పుకోకుండా వచ్చేసినాయి. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మనము దేవుని మందిరాలు. సో ఆ మందిరాల్లో ప్రభు ఉంటున్నారు, మనం ఆయన పాదాల దగ్గర ఉంటున్నాం. కనుక ఈ కోరిక ఎవరికి నెరవేరింది? కానీ మన జీలు అలా ఉండట్లే. దావీదుకున్న కోరిక ఏంటంటే, ఒక వరం అడుగుతున్నాను, దాన్ని వెతుకుతున్నాను ప్రభువా, ఒకటే నీ ప్రసన్నత చూడాలి,
నీ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఏంటంట అంటే మనం దేవుని మందిరాలు ఉన్నాము కనుక ఏం చేస్తూ ఉండాలి? మనం ధ్యానించుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, నిరంతరము ధ్యానం చేస్తుండాలి. అలాగని మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. చేసుకుంటున్నా మనకున్న విశేషమైన జ్ఞానం అండి కదండి. ఒక ఆయన అంటారు కదా, గొప్ప సైంటిస్టులు తమకున్న బ్రెయిన్లో 25% కూడా ఉపయోగించరట. ఇది గొప్ప గొప్ప సైంటిస్ట్ ఎవరు, న్యూటన్ కానీ, ఐజక్ న్యూటన్ కానీ, లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టైన్ కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప, లేకపోతే ఇంకా ఈ థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, వీళ్ళెవ్వరూ గొప్ప గొప్ప జ్ఞానవంతులు కదండి, ఇన్వెంటర్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్. ఇలాంటి గొప్పోళ్ళు కూడా తమకున్న కేజీ బ్రెయిన్లో పావు కేజీ కూడా ఉపయోగించరట. ఆ పావు కేజీ కూడా ఉపయోగించిన వాళ్ళు అంత తెలివైన వాళ్ళు అయిపోతే మన కేజీ బ్రెయిన్ ఉంది. మనం అనుకుంటాము ఈ పని చేస్తూ ఎలాగ ఆలోచించగలుగుతాం? వీ హ్యావ్ గ్రేట్ టాలెంట్. మనం ఎల్లప్పుడూ మందిరంలో ఉన్నాము, ఏం చేస్తుండాలి? దేవుని గురించి ధ్యానం చేస్తుండాలి. దావీదుకున్న కోరిక, పోనీ ఆయన ఏమైనా సామాన్యుడా? ఏమంటే మనకంటే ఎన్నో రెట్లు కదండి, చక్రవర్తి ఆయన, రాజులకు రాజు కదండి. దావీదు టైంలో ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా దావీదువే, వాళ్ళందరూ సామంత రాజులే. దావీదు చనిపోయాక సొలొమోనుకి వాళ్ళందరూ కప్పం తీసుకొచ్చేవారు. సార్ 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 మేమందరం మీ సామంతులమే అనేసి. ఎన్ని రాజ్యాలు చుట్టుపక్కల ఎవ్వరు నోరెత్తడానికి కుదరదు, అలాంటి వాళ్ళందరినీ జయించేశాడు దావీదు. ఏమండి రైట్, మనం గమనించాలి. ఇంత సామర్థ్యత మనకుంది కానీ దావీదుకున్న కోరిక మాత్రం మనకు లేదు. అంత గొప్ప బిజీ అయిన చక్రవర్తి అంటాడు, అయ్యా నా జీవితకాలం అంతా నిన్ను ధ్యానం చేస్తూ, ఆ మాట మరలా చదువు, యెహోవా యొద్దకు వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. నా జీవితకాలం అంతా ఆయన మందిరంలో నివసించాలంటే నేను ప్రభును అందుకు స్తుతించాను. ఈరోజు నాకు అట్టి భాగ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే అట్టి భాగ్యం కలిగి ఉన్నారో వారు ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? మనమందరం దేవుని మందిరంలో నిఖరంగా ఉండిపోయే భాగ్యం ఇచ్చాడండి. మనమందరం దేవుని మందిరంలో నివసిస్తున్నాము. ఎక్కడికి పోయినా సరే దేవుని మందిరం మనతో. మీరు దేవుని ఆలయము. వీఆర్ మొబైల్ టెంపుల్స్. ఎవరమాట? మనము కదిలే దేవాలయాలు. మనం వెళ్ళామంటే ఏం వెళ్ళినట్టు? మందిరం వెళ్ళినట్టే. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. సో దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, ఆ మహిమతో మనం నిండి ఉండాలి. ఎల్లప్పుడు మనం నిండి ఉండాలి, మనం వెళ్ళిన ప్రదేశం కూడా నిండి ఉండాలి. ఆ మాట ఈ వారంలో నేను విన్నప్పుడు నేను ప్రభుని స్తుతించాను. ఒకసారి ఏంటది, క్రిస్మస్ వర్తమానం లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. నేను మళ్ళీ వెనక్కి వస్తాను. ఒకసారి 8వ వచనం చూస్తే 8, 9. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎవరు వచ్చి నిలబడ్డారంట వాళ్ళ దగ్గరికి? ప్రభు దూత వచ్చి నిలబడితే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించారు. అంటే దూత చుట్టూ ఏముంది? మహిమ ఉంది. దేవుని స్తోత్రం. మరొకసారి, దూత చుట్టూ ఎవరున్నారు? దేవుని మహిమ ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కువసేపు అక్కడ ఆగడానికి కుదరదు. ఏమండి, దూత చుట్టూ దేవుని మహిమ ఉందండి. దూత గొప్పవాడా, మనము గొప్పవారమా? సరిగ్గా చెప్తారా? ఆర్ యు ష్యూర్? దూత మహిమ మానవుని లేకపోతే రక్షణ పొందిన మన మహిమ ఈక్వలా, మనది గ్రేటా? అబ్సల్యూట్లీ దూతల కంటే గొప్పవాళ్ళు. దూతల పని ఏంటి చెప్పండి యాక్చువల్గా? అది అందమైన మాట. ఏంటంట? దూతలు స్తుతించే పని మనం తీసుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. దేవుని ముఖ్యమైన ప్లేస్ లూసిఫర్కు ఉన్న మొదటి ఉద్యోగం ఏంటి అసలు? ఆరాధికుడు, చీఫ్ ఏంజల్, ప్రధాన దూత. ఎందుకంటే 3 దూతల్లో లూసిఫరు ప్రధాన దూత. ఎందుకని? దేవునికి ఆరాధన, స్తోత్ర బలి, స్తుతించడం అది లూసిఫర్ పని. కనుక దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. చాలా అందగాడు కూడాను. లూసిఫర్ చాలా అందగాడు, చాలా అందగాడు, మంచి అబ్బో వర్ణించడానికి మనం సరిపోం, అంత అందగాడు. కనుక దేవుడు ఉన్నతమైన స్థానమే ఇచ్చాడు. దేవుడు, లూసిఫర్, తర్వాత మిగతా ఇద్దరు. అలాంటప్పుడు లూసిఫర్ ఇంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, కొంచెం ఆయనతో సమానంగా ఎంచుకుంటే పోలే అనుకున్నాడట. ఏమనుకున్నాడట?
కొంచెం దేవునికి సమానంగా చేసుకుంటే నేను ఆయన సమానంగా ఉంటాం కదా, అది టూ మచ్ కదండి, ఇది టూ మచ్ కదా, సారీ యు ఆర్ సస్పెండెడ్ అన్నాడు ప్రభు. కనుక ఇప్పుడు స్తుతించే ప్లేస్ ఖాళీ అయింది కనుకనే ఆ ప్లేస్ ఎవరితో భర్తీ చేయాలనుకున్నాడు? ఆయన రూపులో ఉన్న మానవుడితో భర్తీ చేయాలనుకుని అప్పుడు నరుని సృష్టించాడు. ఆదాము అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో మన స్తుతి ప్రభువుకి ఎలా చేరుతుందంటే ఇంపుగా చేరుతుంది. కనుక ఇప్పుడు ఆ దూతలకి లేని ఆ దూతలకి ఆ పరిచయం లేదు. కనుక మిగతా దూతలు ఏం చేశారంటే, ప్రభు ఇగో వీళ్ళు మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కనుక వెళ్ళి వాళ్ళకి మీరు పరిచయం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దూతల కంటే మనము గొప్పవారము అని ప్రభుని స్తుతించాలి, అతిశయించడానికి కాదు. వాళ్ళ పని ఏంటంటే సేవ చేయటానికే. పేతురు వెళ్ళి పడుకున్నాడు, పడుకోలేదు, తోశారు ఎక్కడికి? చెరసాల్లోకి. చేతులు కాళ్ళు బొండ్లు కాదు, గొలుసులు పెట్టేసి ఇక్కడ పోలీసుని ఇక్కడ ఒక సైనికుని కట్టేసి పడుకున్నాడు మధ్యరాత్రి వేళ. ఇంకా ప్రొద్దుడు తెల్లవారితే ఏం చేస్తారంట? ఆయన్ని ఊరు తీసేస్తారు. అలాంటి పేతురు పడుకుంటే దూత వచ్చాడు. పేతురు దూత, తన దూత అనుకున్నారు. నిజంగా చాలా చక్కగా ఉంటుంది. దూతలు మనకు పరిచారం చేయడానికి, యేసుప్రభు పరిచయం చేశారు. ఏమండి, భక్తులకు పరిచయం చేయడానికి, పేతురుకు పరిచయం చేయడానికి వచ్చి, బాబు సార్ లేవండి, పేతురుని లేపాడు. లేపేటప్పటికి ఒకసారి లేచాడు. ఏంటిది అసలు పొద్దుటే ఉరి శిక్ష లేకపోతే పేక్ కోసేస్తారు, రాత్రి నిద్రపడద్దండి? రాత్రి నిద్రపడద్దా? పేతురు కెన్ స్లీప్, ఆయన పడుకోగలుగుతాడు. ఎందుకని? ఆహా, నేను ఎప్పటి నుంచో కోరిక ఉంది. పేతుని అడిగామనుకోండి, ఆ రాత్రి ఏంది ఏంటి సరదా, ఒక్కసారి ప్రాణం వెళ్ళిపోయిందా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. మొన్న వెళ్ళిపోయినప్పటి నుంచి ఎంత కోరిక ఉందో ఆయన చూడాలని కోరికగా ఉంది. ఆహా, మేము సరిగ్గా నమ్మలేకపోయాం, కానీ ఆ బంగారు తండ్రి ఏమంటాడో పేతురు ప్రభుని, ఆయన ఇంకొకసారి చూసుకుంటే నిరంతరమైన దగ్గర ఉండిపోతాను, ఎప్పుడు చనిపోతానా అని చూస్తున్నాను అని చక్కగా పడుకున్నాడు. కానీ పేతురు దూత వచ్చి లే ఈ సంఖ్యలను విడిపోయి పద, ఇంకా చాలా పని ఉంది. రైట్, ఇప్పుడు గమనించండి, మనము గొప్ప, దూతలు గొప్ప? మనమే గొప్ప. మనకు పరిచయం చేయటకున్నారు. ఇప్పుడు అలాంటి దూత వచ్చి ఈ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి చదువుదామా? ఆ దేశంలో ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. నేను అంటున్నాను, ఏమండి, ప్రభు దూత వస్తేనే ఆయన మహిమతో నిండిపోయినప్పుడు అందరూ భయపడ్డారే, మరి మనం వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటాను. మనం వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలండి? ఎందుకని ప్రభువు మనలో ఉండి కదండి, మీరు దేవుని ఆలయం, వీఆర్ ద టెంపుల్స్. దేవుని మహిమ లేకపోతే దేవుని ఆత్మ మనలో ఉంటున్నప్పుడు మనం కదులుతున్నాడు, మన మహిమ, ప్రభు మహిమ మన చుట్టూ ఆవరించున్నది. మనం దాన్ని గమనించాలి. వెళ్ళిపోవడమే. మేము మన కుటుంబంలో ధ్యానం చేస్తూ, కుటుంబ ప్రార్థనలు ధ్యానం చేస్తూ కదండి. ఇప్పుడు మీకు ఇలాగ అర్థమే, ప్రభు కూడా అలాగే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమంటే ఇప్పుడు ప్రధానమంత్రి, ఆయనకు బిడ్డలు ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడు కొడుకు వచ్చాడు, ఆయన కొడుకుని పంపించాడు. ఆయన అన్నాడు, డాడీ నేను వెళ్ళి ఒకసారి అంతా చూసి వస్తాననేసి వచ్చేస్తే ఆయన ఆటోమేటిక్గా ఆయన వద్దన్నా సరే Z+ కేటగిరీ వచ్చేస్తుంది కదా, ప్రధానమంత్రి కొడుకుతో Z+ కేటగిరీ వచ్చేస్తే ఈయన డ్రైన్లో తొక్కుకుంటా, టౌన్లో ఉన్న ఆవులు ఆ పేడ తొక్కుకుంటా వెళ్ళిపోతాడు అనుకోండి. ఈ Z+ ఏం చేస్తారు? వారించలేరు. ఆయన ఎవరు? కొడుకు. ఖర్చీఫ్లు తప్పదు, సెక్యూరిటీ ఇవ్వాలి. నేను అంటాను, అంత మహిమను ఉంచాడండి మనకి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? డ్రైనుల్లోనూ, పెంట కుప్పల్లోనూ, పనికిమాలిన స్థలాల్లోనూ, మంచి వాసన రాని ప్రదేశాల్లోనూ మనం తిరుగుతున్నప్పుడు ప్రభు తన మహిమ చూపిస్తున్నాడు, కానీ వెలుగు ప్రకాశిస్తుందట, కానీ దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మనం సంచరించే ప్రదేశంలో కూడా ఆ మహిమను గమనించే పరిస్థితులు ఉండటం లేదు. కనుక ఏమండి, ఆయన ఒకసారి ప్రామిస్ చేస్తే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, దావీదుకు ప్రామిస్ చేశాడు, వేర్ ఎవర్ యు గో సక్సెస్, విక్టరీ అన్నాడు. అంతే. ఈయన వెళ్ళకపోయినా విక్టరీయే. ఈయన సిగ్గుపడ్డాడు, అయ్యో ప్రభువా నీ వాగ్దానం ఎంత కరెక్ట్గా నెరవేర్చారు. ఇంకా అక్కడ జరిగిన సన్నివేశం మీరు గమనిస్తే ఏమండి, ఈయన బాధపడుతున్నాడు. తర్వాత కొడుకు చచ్చిపోయాడు. ఈలోపు యుద్ధం కొనసాగింది. రబ్బాను పట్టేసుకున్నాడు. ఎవరు? యోవాబు ఒక పట్టణాన్ని పట్టేసుకుని కబురు పెట్టాడు, అయ్యా మీరు వచ్చి జెండా పాతకపోతే
నేను పట్టాను అంటారు. ఈ రబ్బ నా పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏంటంట, రబ్బను పట్టుకున్నాడు యోవాబు సైన్యాధిపతి. కనుక దావీదు కబురు పెట్టాడు, నువ్వు అలా బాధపడుతూ, కొడుకు చచ్చిపోయాడు అప్పటికే, దిగులుతో ఉన్నాడు, నువ్వు కనుక వచ్చి ఇక్కడ సింహాసనం ఆ జెండా పాతే ఇప్పుడు నీ పేరుకు వస్తుంది, లేకపోతే అది నా పేరుని రిజిస్టర్ అవుతుంది. నా పేరుని రిజిస్టర్ అయితే రబ్బాని ఎవరు పట్టుకున్నట్టు? యోవాబు పట్టుకున్నట్టు. అది నీకు మహిమ కాదు, దేవుని మహిమ కాదు. కనుక రమ్మంటే అప్పుడు బలం తెచ్చుకుని దావీదు వెళ్ళి అక్కడ ఇంకా కొంచెం చిన్న యుద్ధం ఏదో చేసి ఆ జెండా పాతి రబ్బా బిలాంగ్స్ టు, అప్పుడే యెరూషలేం అనుకుంటుంది, యెబూసా ప్రాంతాన్ని పట్టుకున్నారు. సో నేనేం చెప్తానంటే, దావీదుకు ప్రామిస్ చేశాడు. ఈయన స్థితిగతులు ఎలాగున్నా సరే ఆ ప్రామిస్ని కంటిన్యూ చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనమే దాన్ని నిలవబెట్టుకోవాలండి. దేవుడు ప్రామిస్ చేశాడు, నా మహిమ నా సన్నిధి మీతో వస్తుంది అనేసి. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం. కానీ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, సో మనం ఎక్కడ కదులుతున్నామో, దేవుని మందిరాలు కదులుతున్నప్పుడు ఆ మహిమ పరిధి ఉందండి, మనం గమనించాలి. కనుక ఎల్లప్పుడూ అది గమనిస్తూ ఎస్ ప్రభువా నీ మహిమ నాతో ఉంది. ఒక దూత వచ్చి అక్కడ నిలబడేటప్పటికి దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట, వారందరూ భయపడ్డారు. అట్లాంటప్పుడు ఆయన మహిమతో నిండిన మనము కదులుతున్నప్పుడు మహిమ రాదా? మహిమ ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ సెన్స్ మనకు ఉండాలి, ఎస్ ప్రభు నాలో ఉన్నారు, నేను ఆయన మహిమను కలిగి ఉన్నాను. ఇట్ షుడ్ బి బ్లెస్డ్ టు ఆల్ ద పీపుల్. ఎవరైతే ఉన్నారో వారందరూ దీవించబడాలి. పరిశుద్ధాత్మ మనతోటి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? మనం గత వారం ధ్యానం చేస్తాం. పరిశుద్ధాత్మ మనతో వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేస్తుంది. సో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ప్రయాణం చేస్తున్న పరిధిలో ఏం జరగాలంట? నొచ్చుకోవాలి వాళ్ళు, వాట్ ఇట్ ఈస్, ఏంటి నేనేంటి అనే కృంగుదల. ఎందుకంటే వారి పాపాన్ని గురించి ఒప్పుకోవాలి, ఒప్పింపబడతారు. మనం మాట్లాడక్కర్లే, కానీ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. రైట్? సో ఇప్పుడు ఈ దావీదు గారి మాటలే మనం గమనించుకుంటూ, ఆయన కోరిన కోరిక ఏంటంట? నీ ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసించాలి. అంటే దావీదుకి ఇవ్వాల్సిన ఏజ్ అంతా ఇచ్చేసి ప్రభు ఏమండి. ఇంకొక దిక్కున కూడా ఈ మాట ఉంటుంది కదా, ఇంకా భక్తులు అడిగారు చూడండి ఒకసారి. 92వ కీర్తన 14-15 వచనాలు. 92వ కీర్తన 14-15 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. ఏంటంటే ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు? ఈ కీర్తనకాడు అన్నోన్ సామిది 92వ కీర్తన. కానీ ఈయన కోరిక ఏంటంటే, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ రోజుల్లో ఎవరి మట్టుకు వారికి ఒక భయం ఉంది. ఏమని? ఏ భయం? ప్రతి ఒక్కరికి ఆఫ్టర్ కరోనా ఏమండి ఎవరికి లైఫ్ గ్యారంటీ లేదు, ఎవరికి లైఫ్ గ్యారంటీ లేదు. నేను నిన్న కాక మొన్న ఒక భయంకరమైన న్యూస్, నా పేరెంట్ వాళ్ళు చిన్నపిల్లలు చాలా సంవత్సరాలు చదివారు ఇక్కడ, మనకి 7th వరకు చదవలేదు అనుకుంటా, 5th వరకు ఇక్కడ వరకు చదివారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటర్మీడియట్, ఆ అమ్మాయి 10th క్లాస్, వాళ్ళిద్దరూ చదువుతున్నారు. ఒక మెకానిక్ ఆయన నాకు న్యూస్ వీళ్ళు ఫోన్ చేసి చెప్పేటప్పటికి చాలా బాధ కలిగింది. 40 years, అరౌండ్ 40 years ఉంటాయి ఏమండి. పిల్లలు తీసుకుని కోడిపందాలు అవి చూపించాడు తన భార్య బిడ్డలిద్దరితోనూ. చక్కగా వచ్చారు, కొద్దిసేపు వచ్చి ఇంటికాడ పెట్టేశాడు ఆయన. పెట్టేసి ఈయన మళ్ళీ వెళ్ళాడు కోడిపందాల దగ్గరికి. అక్కడ గుండాటి ఇవన్నీ ఉన్నాయి కదండి. అక్కడ బ్యాంకులో డబ్బులు లేవు ఇప్పుడు. ఈ 4 రోజుల్లో బ్యాంకులో డబ్బులు లేవు, వేలు లక్షలు పట్టుకెళ్ళిపోయారట. అంతా క్యాషే కదండి, ట్రాన్స్ఫర్ కుదరదు, క్యాష్లు కుమ్మరించేశారు. బ్యాంక్ అయినా నిన్న సీనియర్ మేనేజర్ అంటున్నాడు, నేను వెళ్ళానండి అసలు చూడటానికి, ఆ గుండాట ఆడేవాడు అంటున్నాడు, వేస్తున్నాడు, ఇళ్ళ చేస్తున్నాడు, ఏమన్నాడు తెలియదు, వెంటనే లాగేసుకుంటున్నాడు. వాళ్ళు అలాగే చూస్తానుంటున్నారంట. అసలు ఏం జరుగుతుందో, నేను ఎంప్లాయీని అయ్యుండి ఆయన ఇది అసిస్టెంట్ మేనేజరు, ఆయన అన్నాడు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, బోల్డ్ డబ్బులు పెట్టారండి, ఏదేదో అన్నాడు, ఏదో చేశాడు, అంతే వేసాడు, వాళ్ళందరూ చూస్తున్నారు, మొత్తం లాగేసుకుని ఎదురు సంచిలో వేసుకున్నాడు అంట. అంతే, అంటే ఏదో జరుగుతుంది అక్కడ.
లక్షల ట్రాన్సాక్షన్. ఈయన వెళ్ళాడు, నేను చెప్తున్నా, ఆయన వెళ్ళాడు గుండాడ దగ్గర పందెం కాస్తూ పడిపోయి చనిపోయాడంట. అంతే. 40 years చిన్నపిల్లలు, వాళ్ళు ఏడుపులు చూస్తుంటే ప్రాణం ఎంత బాధ అనిపించేసిందో నాకు. ఒక్కసారిగా చాలా భయపడ్డాను. ఆ భార్య అంటది, ఈ బంగారం వెళ్ళిపోతే కనపడదు. నిజమే. చిన్న బిడ్డ 10th class అమ్మాయి అంటది, డాడీ నువ్వు లేకపోతే భయమేసేస్తుంది డాడీ. ఎవరు వాళ్ళని ఓదార్చగలుగుతారు? వాడైతే కొడుకు ఇంటర్మీడియట్ పడి ఆడట్లేదు కానీ కూర్చుని అలా పక్కన నిలబడి తండ్రి దగ్గర అలాగే ఉన్నాడు, ఊరికి కారిపోతున్నాయి. ఎవరు ఆదరిస్తారు వాళ్ళని ఎవరు ఆదరిస్తారు? ఇంత ప్రమాదకరమైన, అందరూ భయపడుతున్నారు, ఏదో జరుగుతుంది కదండి. ఉన్నట్టు పండుగ కార్డియక్ అరెస్ట్. ఇంకెవరినో చూసాం మనం, వీళ్ళ మేడం వాళ్ళ అన్నయ్య కజిన్, ఆయన కూడా అంతే. 2 రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్ళాడు, ఆల్ రైట్ అన్నారంట, మీకు ఏమీ ఇబ్బంది లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. 3వ రోజున కార్డియక్ అరెస్ట్, స్పాట్ డెడ్. ఏంటి రోజులు ఏమండి? ఏమాత్రం సెక్యూరిటీ లేని రోజులు. కానీ వాక్యం చెప్తుంది ఏమంటే ఇలాంటి రోజు హిజ్కియాకు వచ్చింది. ఒక రోజున ఆయనకి ఇంకా పుండు వచ్చింది, క్యాన్సర్ పుండు, రాచపుండు వచ్చింది. పుండు వస్తే చాలా తిప్పలు పడుతున్నాడు. ఈలోపు ప్రవక్త అయిన యెషయా వచ్చి అంటాడు, అయ్యా దేవుడు చెప్పాడు నాకు, నువ్వు బ్రతకవట, చచ్చిపోతావట, ఇల్లు చక్కబెట్టేసుకో. అది కబురు. ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. రాజు ఈయన, యూదా దేశం మీద రాజు హిజ్కియా కబురు చెప్పాడు. దేవుడే ప్రవక్తను పంపించి నువ్వు చచ్చిపోతావు, బ్రతకు, ఇల్లు చక్కబెట్టేసుకో అంటే ఒక్కసారిగా గోడతోటి తిరిగాడు, గొల్లుని ఏడ్చి అంటాడు, అయ్యా నేను ఎలా అంటున్నా అన్నీ గుర్తు చేసుకో, నన్ను క్షమించు, నా పాపాలు నీ వెనకతోటి పడేసుకున్నావు, ఇలాగ అన్నీ ప్రార్థించి అంటాడు, అయ్యా నేను చచ్చిపోతే నీకేం ప్రయోజనం? దావీదు ప్రార్థన చేశాడు, నేను చచ్చిపోతే నీకేం ప్రయోజనం? మను నిన్ను స్తుతిస్తుందా? వారు నేను నీ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తారా? నన్ను బ్రతికుంచు, నిన్ను స్తుతిస్తాను, ఇంకోటి ఏంటి, నీ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాను. ఇలాగే అన్నాడండి, నన్ను బ్రతికుంచు, నేను స్తుతిస్తాను, నీ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాను. ప్రభు అనుకున్న నిజమే కదా, ఇతను బతకడమే మంచిది. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. చచ్చిపోతాడు అనుకున్నవాడు 15 సంవత్సరాలు ఎక్కువే కదా ఆయుష్. నేను అంటాను, మనము ఈ లోకం అంత గందరగోళంగా ఉంది, ఏమాత్రం నెమ్మది లేని లోకంలో ప్రభు దగ్గర మనం అడిగి పొందుకోవాలి. దావీదు కోరిక ఏంటంట, అయ్యా నువ్వు బ్రతికించావా, నా జీవితకాలం అంతా నీ బలాన్ని గురించి, నీ శౌర్యాన్ని గురించి చెప్తూనే ఉంటాను. నువ్వు బాల్యం నుంచి నాకు బోధించావు, నేను దాన్ని ఆశ్చర్యకారాలు వివరిస్తూనే ఉన్నాను, ఇంకా ఆగను నువ్వు నాకు ఆయుష్ ఇస్తే. కనుక అలాంటి దేవుడు ఎంతకాలం బ్రతికిచ్చాడు? కురు వృద్ధుడు అయిపోయేటంత వరకు. దొరకలేదా? 70 సంవత్సరాలు బ్రతికాడు, కురు వృద్ధుడు అయ్యే వరకు. ఏమండి, 30 సంవత్సరాలు రాజు అయ్యాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు, 70 సంవత్సరాలు చనిపోయాడు దావీదు. కురు వృద్ధుడు అయ్యేటంత వరకు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోన్ రాజు అయిన తర్వాత కొంతకాలం బ్రతుకుంటాడు. క్లియర్గా ఉంది 70 అనేసి, వెరీ గుడ్. కనుక అక్కడ మంచి ముసలితనం మందు. ఇంకా అబ్రహాం గురించి కూడా చెప్తున్నాడు ఏంటంట, మంచి ముసలితనం మందు. అబ్రహాం చేసే పని ఏంటంట, ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీటలు కట్టాడండి దేవుని స్తుతించడానికి, దేవుని గొప్ప చేయడానికి. ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీటలు కట్టాడు. ఇంకొకటి ప్రభువే సాక్ష్యం ఇస్తాడు, అబ్రహాము నిశ్చయం గొప్ప జనం అవుతాడే, తన తర్వాత తన సంతతికి నన్ను గురించి చెప్తాడే అంటాడు ప్రభు. 16వ అధ్యాయం అనుకుంటా, 15, 16లోనూ నా గురించి చెప్తాడే, తన తరువాత తరం వారికి ఏంటంట నీతిని గురించి బోధిస్తాడట అబ్రహాము. దేవుడే దర్శనంలో చూసి చెప్తున్నాడు. అంటే ఫ్యూచర్ ఏమవుద్ది అబ్రహాం గురించి అంటే, అబ్రహాం బ్రతకడం దేవునికి అవసరం. ఎందుకు? 2 పనులు చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని స్తుతిస్తాడు, ఆయన గురించి ప్రచురం చేస్తాడు. దావీదు బ్రతకడం దేవునికి అవసరం. ఎందుకు? దేవుని స్తుతిస్తాడు, ఆయన సత్యాన్ని గురించి ప్రకటన. హిజ్కియా బ్రతకడం దేవుని చిత్తం. ఎందుకు? దేవుని స్తుతిస్తాడు, నీతిని ఆయన గురించి ప్రకటిస్తాడు. మనం బ్రతకడం అవసరం. ఎందుకు? ఏంటండి? లోకంలో కలిసిపోవడానికి మనం బ్రతకడం అవసరం. నిజంగానే ఆయన తెలుసో తెలియక వాడారు. ఎందుకు మనం అడుగుతున్నామని, ఎందుకు బ్రతకాలంటే లోపల కలిసిపోవడానికి, అంతే. ఏంటి, నేను చాలాసార్లు సంస్కార ఆరాధనలు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఏమండి, నేను ఆయన నా ఏంటంటే మరణం వరకు దీన్ని ప్రచురించండి అంటాడు ప్రభు. ఏంటంట, మరణం వరకు ప్రచురించాలి. ఏం ప్రచురించాలి? మన మరణం వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలట కదండి. ఆయన మరణాన్ని నీ కొరకు చనిపోయాడు అని మన మరణం వరకు ఆయన ప్రకటిస్తూనే ఉండాలట. వారంలో నేను అన్నాను,
ఎంతమందికి ఆ తృష్ణ ఉంది? అవకాశం దొరికితే ఒక మాట మాట్లాడదాం. ఒకవేళ మాట్లాడే అవకాశం లేదా, కొద్దిమంది గురించి ప్రార్థన చేద్దాం. ఈ జీలు లేకపోతే నేను అంటాను, అవసరమా? ఏమండి, అవసరమా? ఏంటి ఏంటి అవసరం? ఏంటి అవసరం? మనం బ్రతకడం అవసరమేనా? భక్తులకున్న కోరికలు అవ్వండి. వాళ్ళు అంటున్నారు, అయ్యా నా పిల్లలు 15 మంది, వాళ్ళందరినీ చక్కబెట్టాలి. యాయిరు అనేవాడికి 70 మంది కుమారులు అంట. ఏమై రైట్? 70 మంది కుమారులు, 70 మందికి 70 ఊర్లు ఇచ్చి 70 గాడిదలు ఇచ్చి, తిరగండి రా గాడిదలారా, గాడిదలు ఎక్కి అన్నాడంట. అంతే, చచ్చిపోయాడు ఆయన. ఆయన చేసింది అంతే. యాయిరు న్యాయాధిపతుల్లో జస్ట్ 2 వచనాలు ఉంటాయి. యాయిరు అనేవాడికి 70 మంది కుమారులు, వారికి 70 ఊర్లు ఉన్నాయి. న్యాయాధిపతి అతను 70 ఊర్లు ఉన్నాయి, 70 గాడిదలు ఇచ్చి ఆ ఊర్లకు పంపించాడట, తిరగండి రా అని. చచ్చిపోయాడు. ఇక ఏమీ రాయలేదు ఆయన గురించి. అవసరం అంటారు అలాంటి వాళ్ళు? మరి దావీదు ఎందుకు అవసరం అయ్యాడు? అబ్రహాం ఎందుకు అవసరం అయ్యాడు? హిజ్కియా ఎందుకు అవసరం అయ్యాడు? భక్తులు ఎందుకు అవసరం అయ్యారు ప్రభుకి? అంటే వాళ్ళు మౌనంగా ఉండలేదండి. ప్రభుని గురించి అన్నాడు కదా, నువ్వు బాల్యం నుంచి నాకు బోధిస్తున్నావు, నేను ఈ ఆశ్చర్యకాలు చెప్తూనే ఉన్నాను. మౌనం మనందరి పట్ల మీరు అనొచ్చు, దావీదు పట్ల చాలా కార్యాలు చేశాడండి కనుక చెప్తున్నాడండి. మా పట్ల ఏం చేశాడండి? చేయలేదండి? ఏమండి, చేయలేదా? కానీ మనం ఏం చేయాలి? చెప్పట్లా, సాక్ష్యం గురించి చెప్పట్లే. కానీ ఆయన కోరిక గమనిస్తే, నీ మందిరంలో ఉండిపోవాలంటే దావీదు గ్రాంట్ చేయలేదు ప్రభు, అడగని మనకి గ్రాంట్ చేసి మీరు నిరంతరం మందిరంలోనే ఉంటారు. ఇంత భాగ్యం ఇచ్చాడు ప్రభు మనకి. మనం నిరంతరం దేవుని మందిరంలో ఉండే, ఆయన మందిరంలో సంతోషించే భాగ్యం, ఆయన ప్రసన్నతను అనుభవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత ధన్యులము. మనం ఎంతగా ప్రభుని స్తుతించాలి. నేను అంటాను, దావీదుకు మించి దేవుని స్తుతించాలి మనం. అంతే కదండి? దావీదుని మించి స్తుతించాలి ప్రభువుని. దావీదుగా భాగ్యం లేకపోతే మందిరం కట్టే అవకాశం కనీసం చూడలేదు కూడా. ఆ డేరాలో ఉన్న మందిరమే దాన్నే పొగుడుతూ, అయ్యాహా నీ మందిరం ఎన్నిసార్లు ప్రభుని స్తుతిస్తాడు అంటారు. ఎవరైనాను దావీదుతోటి ప్రార్థనకి వెళ్దామంటే ఒక మాట ఉంటుంది కదా, యెహోవా మందిరమునకు వెలుదుము రండని జనులు నాతో అనినప్పుడు సంతోషించి. ఏ మందిరం అది? ఆ డేరా. దానికే మందిరం అని సంతోషపడిపోయాడు. ఎంత ఇష్టమో దావీదుకి ఆ మందిరం అనే మాట. కానీ మనమేంటి తెలుసా? మనము మీ మౌనానికి కారణమే నాకు అర్థం అవట్లేదు. మనం ఎవరు మరి? మనమే మందిరాలు కదా. ఎందుకు తెలియట్లేదు? పరిశుద్ధాత్మ నడిపించాలి మరి. నాలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు ఒకటైతే కదండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, టిఫిన్ తెచ్చేయాలి, అయితే మన వాళ్ళకి అది తెచ్చేయాలి కాదు కదండి, రైట్? సో దావీదు మందిరం అనగానే సంబరపడిపోయాడు. కానీ మనమే మందిరం. అలాంటప్పుడు మనకి ఎంత ధన్యత ఇచ్చాడు ప్రభు. ఎందుకు మౌనంగా ఉంటాం? స్తుతించాలి. ఇంకోటి ఏం చేయాలంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎంత వసూలు చేయొచ్చు దేవుని దగ్గర? నిండు వయసు మనం అనుభవించవచ్చు ప్రభుని మహింపరచడానికి. అందుకు అడగాలి కోరిక. మన కోరికలు కరెక్ట్గా ఉండవు కాబట్టే ఏమో మరి నాకు తెలియదు. ఏమండి? సో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ఆయన స్తుతించాలి మెండుగా, ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. సో నమ్మదగిన దేవుడు కనుక ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యంలో దావీదు పొందిన ఆ కీర్తన, ఆ భాగాలు మనం అంటాడు. ఇంకా ఆయన స్టేట్మెంట్స్ మనం చాలా చూస్తే, నేను కొనసాగించడానికి ప్రయత్నం చేయట్లేదు కనుక దావీదుకు కలిగిన ఆ గొప్ప ధన్యత, దావీదు చేసిన ప్రార్థన మన జీవితంలో నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నప్పుడు, ఏమండి, ప్రభుని ఘనపరచడానికి సిద్ధపడదాం. ఆయన మహిమ మనతో ఉంచారు. ఆ మహిమతో మనం సంచరించాలి. అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రభువే మనకు సహాయం చేయాలని మనం కోరదాం. ఏమంటే దేవుని మందిరం కట్టాలనే ఆశ కలిగిన దావీదును దేవుడు అంతగా హెచ్చించాడు. మనం మందిరాలు అయ్యాము. ఈ మందిరాలు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా మందిరాలు కట్టడానికి ప్రయత్నం చేయాలి కదండి. నాకు ఇంకొక విషయం బాధ అనిపించింది. ఆ రోజు అక్కడ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు అంజుబాబు గారు ఎవరో చెప్తున్నారు, వాళ్ళ అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారంటండి. ఏంటంట? ఆ చనిపోయిన ఆయన రాంబాబు గారు అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారట. నాకు ఇంకా బాధ అనిపించింది. ఒక పాస్టర్ గారు ఎవరో వచ్చారు, నాకులా క్యాజువల్గా ఉన్నారు. ఇంకొక ఆయన అన్నాడు, నువ్వేం అక్కడ ఏం చెప్పుకో, దగ్గరికి వెళ్ళి నీలో నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చేయండి, మీలో మీరు ప్రార్థన చేసుకుని వచ్చేయండి అనేసి వాళ్ళకి చెప్తున్నాడు ఆయన.
నాకు మరి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అమ్మగారు రక్షణ పొందటానికి ఆ ప్రార్థన ఇక్కడికి వెళ్ళుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నేను విమర్శించడం కాదు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఏం చేసి ఉండాలి, కుటుంబాన్ని గురించి ఏమంటే కుటుంబాన్ని గురించి ఇంకో నువ్వు రక్షణ పొందవు తల్లి, నీ బిడ్డలో వారు విడిచిపెట్టబడకూడదు, ఆ సెన్స్ లేకుండా ఉన్నారండి, ఆ బరువు లేకున్నారు. అందుకే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. హెస్కేల్ గ్రంథం 37 అంటది, ప్రవచనం ఎత్తి ప్రకటించు అంటాడు దేవుడు. తన ఆత్మతో నింపబడిన ప్రవక్తను అంటాడు ప్రవచనం ఎత్తి అంటే లేకపోతే వాక్యం ఎత్తి మాట్లాడాలట. ప్రవచనము ఏంటంటే దీన్ని ఏమంటారు, ప్రవచనం ఏం చెప్తుంది, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు. కనుక ఒక్కళ్ళు రక్షణ పొందితే ఏం జరగాలి, ఆ కుటుంబం అంతా కూడా పొందాలి కదండి. పొందే వరకు వాళ్ళు ఎలాగ ఉండాలి, నిద్రాహారాలు మానేయాలి, కుటుంబంలో ఎవరిని పోనించుకోకూడదు కదా. నేను అనేది అదే, నేను అలాగే సంపాదించుకున్నాను నా తండ్రిని, పోగొట్టుకుని ఎట్టి పరిస్థితులు ప్రభుత్వాన్ని సమస్య లేదు. ఆయన కనుక ఒకవేళ తాగేసి కానీ లేకపోతే సూసైడ్ చేసుకుని సమాధి చేయనివ్వను, ఆయన లేచి రక్షణ పొంది చచ్చిపోతే ఊరుకుంటాను. అలాగే ఎందుకని వాగ్దానం ఉంది కదా, ప్రవచనం ఎత్తి మనం ప్రార్థన చేయాలి, ప్రవచనం ఎత్తి ఎదుర్కోవాలి, ప్రభుని అడగాలి. కానీ ఎవరైతే బోధిస్తున్నారో వారి రక్షణ వరకు ఓకే, కానీ కుటుంబ రక్షణ కొరకైనా అవేర్నెస్ తీసుకురాలేకపోతున్నారు. నాకు అక్కడ కొంచెం ఆ పాస్టర్ గారు ఎవరో తెలియదు కానీ వారి గురించి దుఃఖపడ్డాను, నేను కొంచెం బాధ కలిగింది. అయ్యో ఆయన అలా కాకుండా అమ్మ నువ్వు రక్షణ పొందావు కాబట్టి నీ కొడుకు, నీ కోడలు, పిల్లలు లేదా కూతురు వీళ్ళందరూ రక్షణ పొందుతారు, ఇది వాగ్దానం అని చెప్పుంటే ఎలా ఉండేది. కనుక మనం తెలియకుండానే చాలా పరిస్థితులు జరిగిపోతున్నాయండి. అయితే ఒకవేళ ఎవరైనా చనిపోయినా వారు క్రీస్తు కృపలో ఉండి చనిపోతున్నప్పుడు ఫిక్కర్ లేదు కదండి. నా మటుకు నాకైతే భయం లేదు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట చావైతే. పేతుని అడిగామనుకోండి, నీకు ఏది కావాలి కోరుకోయంటే ఎంతో కోరిక ఏవేవని చనిపోవాలని, కానీ బ్రతికితే మాత్రం ఆయన కొరకు బ్రతుకుతాను, అందుకు మేలనిపిస్తుంది, కొంతమందికి సాక్ష్యం ఇవ్వగలుగుతాను కాబట్టి అది దేవునికి ఉపయోగం. కానీ నా మట్టుకైతే మాత్రం చనిపోవటే బెటర్. ఎందుకని ఇక్కడే ఉంటాయి ప్రయాసలు, అక్కడ ఉండవు కదండి. ఇక్కడే తిరగేసి సిలువేసిన, తిరగేసి తలనరికిన శిష్యులు ఎవరిని సామాన్యంగా చంపేయలేదు కదండి. భయంకరంగా కిరాతకంగా, ఆ మాటలు చదువుతున్నాడు భయం వేసింది నాకు, కిరాతకంగా చంపేశారు. హతసాక్షులు ఎంతమందో. కనుక ఆ బాధల కంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే మంచిదే అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నా. కానీ ఉంటే మాత్రం ఏం చేయాలంట, కనుక మనం ఏమడగలం, ప్రభు నన్ను ఉంచావా, నన్ను ఉంచు, ఎందుకు, నేను గురించి సాక్ష్యం ఇస్తాను, నేను స్తుతిస్తాను. రైట్. కనుక మన కుటుంబాల రక్షణ కొరకు కూడా మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సిస్టమేటిక్ కూడిన మెసేజ్ కాదు, కానీ ప్రభు నడిపింపుకు నన్ను నేను అప్పగించుకుంటూ మీతో చెప్పిన ఈ మాటలు దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మనం